మీడియాలో ప్రస్తుతం 1914 వర్సెస్ 2026 క్యాలెండర్ పోలిక ఒక హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు ఈ 2 సంవత్సరాల మధ్య ఉన్న వింతైన పోలికలను చూసి ఇదేదో అరిష్టానికి సంకేతమని భయపడుతున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణం యుద్ధం. 1914వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సరిగ్గా 112 ఏళ్ల తర్వాత వచ్చిన 2026 క్యాలెండర్ 1914 క్యాలెండర్తో 100కు 100% సరిపోలుతోంది. పైగా ఇప్పుడు యుద్ధాలు కూడా ఉన్నాయి. 1914 జనవరి 1వ తేదీ గురువారం అయితే 2026 జనవరి 1వ తేదీ కూడా గురువారమే. అలాగే డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ప్రతి వారం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటాయి. క్యాలెండర్లు ఇలా పునరావృతం కావడం వెనుక వింతేమీ లేదు, ఎటువంటి రహస్యం లేదు. ఇది కేవలం గణితం మాత్రమే. సాధారణంగా లీపు సంవత్సరం కాని సంవత్సరాల క్యాలెండర్ల సైకిల్ ప్రతి 6, 11 లేదా 28 ఏళ్లకు ఒక్కసారి మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. 1914ను తీసుకున్నా 2026 సంవత్సరాన్ని తీసుకున్నా ఈ రెండు కూడా లీపు సంవత్సరాలు కావు. ఇందులో 365 రోజులే ఉంటాయి. కాకపోతే ఇక్కడ క్యాలెండర్ పోలికలే కాదు, యుద్ధం పోలికల్ని ఇప్పుడు ప్రపంచం స్పష్టంగా గమనిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్య యువరాజును సెర్బియా యువకుడు హత్య చేయడంతో ప్రారంభమైంది. దీంతో కొన్ని దేశాలు కూటములుగా ఏర్పడి మొదటి ప్రపంచ యుద్ధం చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలిస్తీనా మధ్య నెలకొన్న యుద్ధం చినికి చినికి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంగా రూపాంతరం చెందింది. ఇది ఎటు దారితీస్తుందోనన్న సందిగ్ధత నెలకొంది. గణిత లెక్కల ప్రకారం 1914 క్యాలెండర్ ఇప్పటికే 1925, 31, 42, 53, 59, 70, 81, 87, 98, 2009, 2015 సంవత్సరాల్లో వాడబడింది. ఇప్పుడు మళ్లీ 2026లో వస్తోంది. అంతే తేడా. కానీ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు కూడా ఇక్కడ సరిపోలడంతో అదే టైం అదే డేట్లు ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినట్లు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరగనుందా అన్న భయాలకు నాంది పలికాయి. క్యాలెండర్ పాతదే అయినా కాలం మారుతోంది. 1914లో ఉన్న పరిస్థితులు, ఆయుధాలు వేరు, నేటి టెక్నాలజీ, దౌత్యనీతి వేరు. కాబట్టి క్యాలెండర్ చూసి భయపడాల్సిన పని లేదు. కానీ ప్రపంచం శాంతి కోసం దేశాల మధ్య చర్చలు జరగడం మాత్రం అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.